హవాలా మార్గంలో డబ్బు తరలించేందుకు డొల్ల కంపెనీలు. విదేశాలకు డబ్బు తరలించడంలో 6గురు కీలక పాత్ర. 5గురికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు. విదేశాలకు పారిపోయిన 5గురు నిందితులు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. మాఫియాలో కీలక సూత్రధారులను సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పగడ్బందీగా ముందుకు వెళ్తోంది. కేసులో కొందరు పాత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం ముడుపుల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇందులో 5గురు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం మాఫియాలో తవ్వే కొద్దీ కొత్త పాత్రలు బయటకు వస్తున్నాయి. మద్యం డిస్టిలరీ నుండి ముడుపుల వసూళ్ల వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించేందుకు కొందరు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. విదేశాలకు డబ్బు తరలించడంలో 6గురు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే 5గురు ఎస్కేప్ అయ్యారు. తట్టాబుట్టా సర్దుకుని విదేశాలకు పారిపోయారు. సిబిఐ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాల, ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. 4గురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, మరొకరు థాయిలాండ్లో ఉన్నట్లు గుర్తించారు. వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డబ్బు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో బూనేటి చాణక్య పోలీసులకు దొరికాడు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో చెన్నై విమానాశ్రయంలో చిక్కారు. రాజ్ కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసిన చాణక్య అక్రమ నగదు వసూళ్లలోనూ కీలక పాత్రధారిగా ఉన్నారు. ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పి, వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పి, సెలర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీల కార్యకలాపాలు చూసేవారు. రాజ్ కేసిరెడ్డికి ప్రధాన అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో డీకాట్ లాజిస్టిక్ ఏర్పాటు చేశాడు. తరువాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు. టెకార్ ఇన్నోవేషన్స్, ఎయిరార్క్ స్పేస్ టెక్నాలజీస్, టెకీ స్మార్ట్ మొబిలిటీ, డీకాట్ లాజిస్టిక్స్, నిరాన్ డిజైన్, టెకార్ టెక్నాలజీస్, కేకాట్ లాజిస్టిక్స్, టెకార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వంటి 8 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల ద్వారా కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. మద్యం ముడుపుల సొమ్ము వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన సైఫ్ అహ్మద్ కూడా పరారీలో ఉన్నారు. రాజ్ కేసిరెడ్డి సూచనలకు అనుగుణంగా డిస్టిలరీల నుండి సొమ్ములు వసూలు చేశాడు. ఆ తర్వాత వాటిని భద్రపరచడంలోనూ శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్ కీలకంగా వ్యవహరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు, అమ్మకాల వ్యవహారం అంతా సైఫ్ అహ్మద్ చేతుల్లోనే ఉండేది. ఏ కంపెనీ నుండి ఎంత రావాలనే లెక్కలన్నీ సైఫ్ వద్దే ఉండేవని సిట్ విచారణలో వెల్లడైంది. ఫ్లై పీజియన్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్గా వ్యవహరించారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో ప్రధాన పాత్ర అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. గచ్చిబౌలికి చెందిన అవినాష్ రెడ్డి ఎవరో కాదు, రాజ్ కేసిరెడ్డి తోడలుడు. అదాన్ డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉంది. లీలా డిస్టిలరీస్కు ఆంధ్రప్రదేశ్ హెడ్గా వ్యవహరించిన వరుణ్ కుమార్ డిస్టిలరీకి సంబంధించిన సబ్లీజులు, లిక్కర్ ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు చూసేవారు. మద్యం మాఫియాలో మరో కీలకమైన వ్యక్తి బొల్లారం శివకుమార్. అదాన్ డిస్టిలరీ డైరెక్టర్గా ఉన్న ఆయన సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున ముడుపులు పంపిణీ చేశారు. వీరందరి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.